అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిలో రవాణా సమస్యల నేపథ్యంలో భారత్ ఇప్పుడు మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు లాటిన్ అమెరికా దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుతోంది. ఈ క్రమంలో వెనజువేలా నుంచి భారత్కు చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రోజుకు సుమారు 4,44,000 బ్యారెళ్ల ముడి చమురును వెనజులా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో భారత్కు చమురు సరఫరా చేసే దేశాలలో వెనజులా 4వ స్థానానికి చేరింది. ఇక పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాలో ఇబ్బందులు మొదలైన తర్వాత భారత్ వెనజువేలా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల నుంచి కొనుగోలును పెంచింది. అదే సమయంలో రష్యా నుంచి కూడా భారీగా చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. ఆగస్టులో రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్లతో రష్యాతో భారత్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతుంది. అంటే భారత్ వినియోగించే మొత్తం ముడి చమురులో సగానికి పైగా రష్యా నుంచి వస్తోంది. ఇక మరోవైపు చూస్తే ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు కొనడం భారత్కు రక్షణగా మారుతోంది. దేశీయ ఉత్పత్తి పెంచడం, చమురు నిల్వలు పెంచడం, అదేవిధంగా గ్యాస్, బయోఫ్యూయల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెంచడం ద్వారా భారత్ ప్రత్యామ్నాయాలను పెంచుకుంటోంది. అయితే వెనజువేలా, ఆఫ్రికా వంటి దేశాలు భారత్కు చాలా దూరంగా ఉండటంతో చమురు రవాణా, బీమా ఖర్చులు పెరుగుతున్నాయి. అంటే సరఫరా సమస్యలను కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నా మరోవైపు భారత్ చమురు బిల్లు పెరిగే ప్రమాదం కూడా ఉందన్నమాట.